సుబ్రహ్మణ్య స్వామికి కావడి పూజ అనేది ఒక ముఖ్యమైన పండుగ. ముఖ్యంగా తమిళనాడులో మరియు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆచరిస్తారు. ఇది సుబ్రహ్మణ్య స్వామికి అంకితం చేయబడిన ఒక ప్రత్యేకమైన పూజ. ఈ పూజలో భక్తులు తమ భక్తిని, కృతజ్ఞతను తెలియజేయడానికి కావడిని ఎత్తుకుని వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. కావడి పూజలో భక్తులు తమ కోరికలను నెరవేర్చమని లేదా సమస్యలను పరిష్కరించమని స్వామివారిని ప్రార్థిస్తారు. కావడి పూజ యొక్క అంశాలు: కావడి అనేది ఒక రకమైన భారం, దీనిని భుజాల మీద మోస్తారు. ఇది 2 చిన్న కుండీలను లేదా బకెట్లను కలిగి ఉంటుంది. వీటిని ఒక కర్రతో కలుపుతారు. భక్తులు ఈ కావడిలో వివిధ రకాల నైవేద్యాలు, పూజా ద్రవ్యాలను ఉంచి స్వామివారి ఆలయం వరకు నడుచుకుంటూ వెళతారు. కావడి పూజలో భక్తులు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. ఇందులో భాగంగా స్వామివారికి పాలు, పెరుగు, తేనె, పండ్లు, పువ్వులు, ఇతర నైవేద్యాలు సమర్పిస్తారు. కావడి పూజలో భక్తులు తమ శక్తి కొలది వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. ఇందులో ముఖ్యంగా పాయసం, లడ్డు, వడ, పులిహోర, కొబ్బరికాయలు, అరటిపండ్లు, ఇతర నైవేద్యాలు ఉంటాయి. కావడి పూజలో భక్తులు భజనలు, పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ స్వామివారిని స్తుతిస్తారు. మురుగనుకు హరోహర, వేలునుకు హరోహర వంటి నామస్మరణలు చేస్తారు. సుబ్రహ్మణ్య షష్ఠి కార్తీక మాసంలో వచ్చే కృత్తిక నక్షత్రం వంటి ప్రత్యేక రోజుల్లో కావడి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారు. కావడి పూజ యొక్క ప్రాముఖ్యత ఏమంటే, సుబ్రహ్మణ్య స్వామికి కావడి పూజ చేయడం వలన భక్తులు తమ కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. సంతానం లేనివారు సంతానం కోసం ఈ పూజ చేస్తారు. రోగాల నుంచి విముక్తి కోసం కూడా ఈ పూజ చేస్తారు. ఈ పూజ వలన భక్తులకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలుగుతాయని నమ్ముతారు. కావడి పూజ అనేది ఒక ముఖ్యమైన సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమం. ఈ పూజలో పాల్గొనడం ద్వారా భక్తులు తమ భక్తిని, విశ్వాసాన్ని చాటుకుంటారు. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అత్యంత శక్తివంతమైన మంత్రం ఓం వేలాయుధాయ నమః. ఈ మంత్రం మురుగన్ దైవిక ఈటె వేలాయుధంతో నేరుగా ముడిపడి ఉంది మరియు శత్రుహాని మరియు అంతర్గత గందరగోళం నుండి రక్షిస్తుంది. ఇది మీ శాంతికి భంగం కలిగించే, అసూయపడే మరియు హింసాత్మక వ్యక్తుల నుండి మీకు అదనపు రక్షణను కలిగిస్తుంది.